సార్ నమస్తే అండి. ఒక వైజాగ్ వాసిగా నిన్న వైజాగ్లో ప్రారంభమైన కాగ్నిజెంట్ గురించి, తాత్కాలిక క్యాంపస్ గురించి కానీ, నిన్న అక్కడ ఏర్పాటు కాబోతున్న కొత్త ఐటీ కంపెనీల గురించి ఎలా చూడాలంటారు దాన్ని? అసలు నిన్న ఐటీ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది ఇస్ ఎ గ్రేట్ ఎఫర్ట్ అండి. ఎఫర్ట్ మేడ్ బై ది లోకేష్ గారు. పర్టికులర్లీ లోకేష్ గారి గురించి ఆ సీఈఓ కూడా చెప్పారు, ఆయన బాగా వర్క్ చేశారని. అదే కాకుండా ఇది గివింగ్ లాట్ ఆఫ్ బూస్ట్ అనమాట, బూస్ట్ టు ది స్టూడెంట్స్ కానీ మన అందరికీ కూడా. ఎందుకంటే కాగ్నిజెంట్ అనేది ఒకటి వస్తుంది అని చెప్పి ఇప్పుడు దాకా మనం అందరూ చాలామంది చెప్పారు, విన్నాం అంతవరకే. బట్ రియాలిటీ అనేది నిన్న స్టార్ట్ అయిపోయింది. రియాలిటీ అనేది భూమి పూజ కూడా జరిగింది. ఆయన వాళ్ళ సీఈఓ కూడా చాలా బాగా చెప్పారు. ఆయన విత్ ఇన్ షార్ట్ స్పాన్లో కంప్లీట్ చేస్తాను అండ్ 8,000 అలా 25,000 ఉద్యోగాలు చేశానని చెప్పారు ఆయన. అదే కాకుండా మొన్న కూడా మనం చూసాం, గూగుల్ కూడా విశాఖపట్నానికి 99% రేపు మార్చిలోనే వాళ్ళు కూడా ఓపెన్ చేస్తానంటున్నారు. అది కూడా నా ఉద్దేశం ఎవ్రీ వీక్ వీ విల్ ఫైండ్ న్యూ ఇట్లా ఓపెనింగ్స్ ఉంటాయి అనుకుంటున్నా. ఎవ్రీ వీక్ ఎవరో వస్తారు, ఎవ్రీ వీక్. ఎందుకంటే లోకేష్ గారు ఒకళ్ళిద్దరితో టచ్ చేసి వదిలిపెట్టలే. ఆయన చాలామంది ఆల్రెడీ కలిసి ఉన్నాడు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వస్తూనే ఉంటారు. వాళ్ళు రాకుండా మానరు. ఇక ఆంధ్రప్రదేశ్కి ఇక వరదే, ఎవరో వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇక ఇది కాకుండా ఇంకా మళ్ళీ దావోస్ వెళ్తానంటున్నారు. మళ్ళీ కంపెనీలు కలిసి వాట్ ఈజ్ వాట్ అని చెప్పాలి ముందు ఎవరికైనా సరే. మేమేం చేయబోతున్నాం ఇక్కడ, మా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అనేది మనం చెప్పాలి కదా. మీకున్న వనరులు ఏంటి, మాకున్న వనరులు ఏంటి, మీకేం ఇవ్వబోతున్నాం, అట్లాంటివన్నీ చెప్పాలి. ఇదివరకు ఎవడో చెప్పినోడు లేడు. ఇప్పుడు మనకు ఉన్నాడు మన నారా లోకేష్, నెంబర్ 1 పర్సన్. నాట్ ఓన్లీ దట్, ఇవాళ మనం ఎప్పుడూ చూడని నాయకుడిని, ఇవాళ మంచి నాయకుడిని చూస్తున్నాం. సార్ మీరేమో ఆ మాట అంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని జల్సాలు చేస్తున్నారు. ఈ జల్సాలు చేయడం కోసం ప్రజాధనం వృధా చేస్తున్నారు తప్పితే రాష్ట్రానికి వేసమెత్తు ఉపయోగం లేదని చెప్పి మరి వైసీపీ నాయకులు గత కొంతకాలంగా నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారంటే మరి కొంతకాలంగా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి అసలు అన్నీ వాళ్ళు చెప్పేవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. ఎందుకంటే నారా లోకేష్ ఎప్పుడు ప్రభుత్వం డబ్బుతో ఎక్కడికి వెళ్ళలేదు. నాట్ ఈవెన్ ఇక్కడ లోకల్గా తిరిగినా కూడా ప్రభుత్వం యూజ్ చేయలేదు. వాళ్ళు చెప్పారు కదా, విశాఖపట్నంలో ఏదో తినేసాడు 25 లక్షల రూపాయలు స్నాక్స్ తిన్నాడు, ఎట్లాగే ఉంటాయి. అది మళ్ళీ కోర్టులు వేస్తే ఒకడు రాడు, అక్కడ ఒకడు మాట్లాడు. ఆయన అలాగే ఆల్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. అంతకుముందు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి వెళ్ళలేదా, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఏదో ఎక్కడికో పోయి లండన్ గిన్నె అవన్నీ తిరిగి వచ్చేసి బోళ్ళని డబ్బు రుణంలో పై చిలుక డబ్బుల్ని వాళ్ళు స్పెండ్ చేసేసారు అనవసరంగా. ఇవాళ అట్లా చేయట్లేదు కదా. ఈయన మామూలు ఫ్లైట్లోనే వెళ్తాడు, మామూలు ఫ్లైట్లోనే వస్తాడు. ఆయన సొంత డబ్బులు పెట్టుకుంటాడు. నారా లోకేష్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఇట్లా వీళ్ళందరూ చెప్పుకునేంత చీప్ మనిషి కాదు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అది అసలు గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉందండి. ప్రజానాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది నారా లోకేష్ గారు ఉండి చూపిస్తున్నాడు. అంటే ఏ విధంగా అంటారు? అది అసలు జగన్మోహన్ రెడ్డి అయితే కనుక నేను సింప్లిసిటీగా మారిపోయారు అంటూ, మరి ఆయన అయితే కనుక ఎకానమీ క్లాసులో ప్రయాణం చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఇక్కడికి మామూలుగా హైదరాబాద్ వెళ్ళాలన్నా లేదంటే గన్నవరం రావాలన్నా ఎకానమీ క్లాసులో వస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రైవేట్ హెలికాప్టర్లు, ప్రైవేట్ చాపర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇదంతా ప్రజాధనం వృధా కాదా అంటున్నారు కదా మరి వాళ్ళు. అదంతా ఫాల్స్ మాట. ఇప్పుడు దాకా తిరిగింది ఆయన ప్రజాధనంతో తిరిగాడు కదా. బెంగళూరు వెళ్ళిన ఆడికెళ్ళి ప్రజాధనంతో వెళ్ళాడు కదా. మొన్న ఏదో ఒకసారి మనం చూసాం, ఏదో ఒక ఫ్లైట్లో వెళ్ళటం, జనరల్ ఫ్లైట్లో వెళ్ళటం. అంత మాత్రాన అది అయిపోదు. కానీ అది పిచ్చి మాట, అది కరెక్ట్ కానే కాదు. అసలు లోకేష్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. అతను చిన్న పిల్లలను కూడా ఎట్లా ఎడ్యుకేట్ చేయాలో మనం చూపించారు ఆయన. రెడ్ బుక్ అంటే ఏంటండి? రాజ్యాంగం ఈజ్ ఎ రెడ్ బుక్. రాజ్యాంగం అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలని నా ఆకాంక్ష. ఆయన ఇప్పుడు మన రాజ్యాంగం చెప్పాలంటే 10వ తరగతి లోపు మన రాజ్యాంగం ఏంటి అని ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ ప్రతి ఆర్టికల్లో కూడా పైన హెడ్లైన్ మనం చూసుకుని వాళ్ళకి తెలియపరిస్తే అట్లీస్ట్ 10వ క్లాస్ పిల్లల వరకు చెప్తే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా రెఫర్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అందుకని రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి వాటి గురించి కొంచెం బ్రీఫ్ కనుక 10వ క్లాస్ లోపు అని చెప్పగలిగితే ఆయన. కాబట్టి ఇవాళ పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలనే దృక్పథంతో మొన్న అది పెట్టారు కదా, మాక్ అసెంబ్లీ అని పెట్టారు కదా. ఇదే కారణం. రాజ్యాంగం అందరూ తెలుసుకోవాలి. లేదు, వాళ్ళ భజన చేయించుకోవడానికి పెట్టారంటున్నారు కదండి. అదంతా రాజ్యాంగం రాయబడింది ఒకటి ఉందండి. రాజ్యాంగం ఎట్లా రాశారంటే ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం ఆల్రెడీ తెలుసున్నట్టుగా రాజ్యాంగం రాయబడింది. అంతే. మరి ఎవరికి తెలుసు? ఇక్కడ ఎవరు చెప్పేది? ఎవరు పుట్టారు? పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళకి ఎక్కడ చెప్పాలి? చదువుకునేప్పుడు చెప్పాలి. అందుకని ఆయన అది నోటీస్ చేసి శుభ్రంగా ఆయన. ప్లస్ ఇంకోటండి, ప్రజానాయకుడు అంటే లోకేష్ అండి. ఎందుకంటే ఎవరిని దూషించడం కానీ, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమైనా పనులు చేయటం కానీ, మాట్లాడటం కానీ అది కూడా ఏనాడు చేయట్లే ఆయన.
ఆయన చూసి బాగా ఇన్స్పైర్ అవుతారు. పిల్లలు కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన సమయం అయితే చాలా ఉంది. ఓన్లీ వన్ కోర్స్ వాళ్ళ ఫాదర్ ఎలాగో ఉన్నారు, ఆయన చాలా మంచి ఆయన మాటలు కూడా బాగా మాట్లాడతారు. రిగార్డింగ్ ది పరిపాలన అంటే మాత్రం మనం చూసాం, విజయవాడ వరదలు చూసాం. విజయవాడ వరదలు పెద్ద ఆయన ఏ రకంగా కష్టపడ్డారు అంటే వరదల్లో అక్కడ కూడా ఆయన హీ యూజ్డ్ సమ్ టెక్నాలజీ యూజ్ చేసి డ్రోన్స్ యూజ్ చేసి డ్రోన్స్ తోటి ఆయన అన్ని సరఫరా చేశారు. ఏది బియ్యం కానీ అట్లాంటి అవన్నీ సరఫరా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అసలు యాక్చువల్ చెప్పాలంటే డ్రోన్స్ యూజ్ చేసి డ్రోన్స్ని తీసుకురావడం అనేది ఆయన కూడా స్వయంగా కష్టపడ్డారు. అది కాకుండా మొన్న వరదలు వస్తాయని చెప్పి మొన్న తుఫాన్ అని చెప్పి ఇట్లా అని చెప్పినప్పుడు కూడా ఎంతో బాగా అలర్ట్ అయ్యి అందరినీ గేరప్ చేసి ప్రతి మంత్రులను కానీ ఆఫీసర్లను కానీ పార్టీలను కానీ మొన్న అన్ని పార్టీలు వచ్చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అండ్ ఆఫీసర్లు కూడా బాగా హెల్ప్ చేశారు. దానికి విధంగా మనం ఆఫీసర్లు అందరికీ కృతజ్ఞత చెప్పాలి. నిజంగా పాపం మనం వేరు కానీ మా ఆఫీసర్లు అనే వాళ్ళకి ఆ సందర్భంలో మాత్రం అందరూ కృతజ్ఞులై ఉండాలండి. ఎందుకంటే దేశంలో రక్షించడానికి ఆయన ఎట్లా పాటుపడతాడో తుఫాన్లో వీళ్ళు కూడా అట్లా కష్టపడతారండి. తుఫాన్లు వచ్చి ఈజీ థింగ్ కాదండి. ఈయన కొట్టుకుపోవచ్చు కదా, తుఫాన్ ఆ గాలికి ఈయన ఉంటాడని నమ్మకం లేదు. అందుకని వాళ్ళు కూడా ఫైట్ చేస్తారండి. అందుకని ఎంప్లాయీస్ రూట్ లెవెల్ కానీ పై లెవెల్ వరకు అందరూ బాగా వర్క్ చేశారు. వాళ్ళందరికీ మనం కూడా థ్యాంక్స్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మంచిగా వైజాగ్కి ఇన్ని కంపెనీలు వస్తున్నా సరే గుడివాడ అమర్నాథ్ గారు ఈ మధ్యకాలం ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇవన్నీ హంబక్కు ఈ లూలు మాల్ అనేది గుజరాత్ వెళ్ళి స్థలం కొనుక్కుంటే వైజాగ్లో స్థలం ఎందుకు ఇవ్వాలి మనం, ఇవన్నీ వీళ్ళు దోచుకోవడానికి అంటే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికే వాళ్ళకి ల్యాండ్ అప్పనంగా ఇస్తున్నారు అనేది మరి ఆయన చేస్తున్న ఎలిగేషన్, మరి ఆ గుడివాడ అమర్నాథ్ గారు చేస్తున్న ఎలిగేషన్, మరి దానికి ఏం చెప్తారు? మరి అమర్నాథ్ గారి గురించి ఎందుకంటే మాట్లాడుకోవటం అది వేస్ట్ బ్యాచ్ కదా. అప్పడాలు జీలకర్ర ఏదో చెప్పాడు ఆయన, అప్పడాలు ఒడియాలు అట్లాంటి సంథింగ్ ఆయన స్టాండ్ అంతవరకు ఉంది. ఇప్పుడు ఆయన ఈయన గురించి ఏం మాట్లాడతాడంటే లులు మాల్కి ఆయన తెలియక కదా ఆయన బొమ్మన్నారు. లులు మాల్ ఆయనకి లుల్లు అంటే పేరే తెలియదు, అక్షరాలు రావు ఆయనకి. సో దట్ ఆయన వెళ్ళిపోమని చెప్పారు. వీళ్ళు అట్లాగే ఎలిగేషన్ చేస్తానికి ఏముందండి, ఎలిగేషన్ అనేది వెరీ సింపుల్, ఈజీగా చేయొచ్చు. ఎలిగేషన్ చేయడం కాదు కరెక్ట్ కాదు, కానీ లుల్లు మాల్ కాదు అన్నీ వస్తాయి సార్, ఎక్కడికి పోవు, అన్నీ డైరెక్ట్గా గ్రాండ్ అవుతాయి. వీటికి స్థలాలు ఇచ్చి 99 పైసలకు స్థలాలు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారు. ఆ ధనాన్ని ఈ తండ్రి కొడుకులు ఇద్దరు సూట్ కేసుల రూపంలో వెనక్కి తీసుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్లు కానీ వీళ్ళిద్దరూ సూట్ కేసుల రూపంలో వెనక్కి తీసుకుంటున్నారు అనేది వైసీపీ నాయకులు ప్రధానమైన ఆరోపణ. మరి ఏది ఎక్కడ చూపించారా వీళ్ళు ఏమన్నా ఒక సూట్ కేసు అన్న చూపించారా? వెళ్తుంటే వస్తుంటండి 99 పైసలకి ఇస్తే ఏంటండి, వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ అవుతుంది, కనపడుతుంది కదా, కాగ్నిజెంట్ కనపడుతుంది డైరెక్ట్గా. 2-3 నెలలు ఆగండి, అన్నీ వస్తాయి, అన్నీ వరుసనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి పోదు, అన్ని గ్రౌండ్ అవుతాయండి. వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటారు సార్, మీరు అందరు కలిసి వాళ్ళని ఎలివేట్ చేస్తున్నారని నా బాధ. అంటే వాళ్ళని ఎలివేట్ చేయడం, వాళ్ళు చేస్తున్న మాటలు చెప్పాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ప్రజలు ఎవరు పట్టించుకోవట్లా. మీరు అనుకుంటారా మీరు పట్టించుకుంటారు, కానీ ప్రజలైతే వాళ్ళని పట్టించుకోవట్లా. వైసీపీ నాయకులు పట్టించుకోవట్లేదు, అసలు ఎవడు పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళని. వాళ్ళు అప్పుడు ఉన్న అరాజకాలు అన్నీ చూశారు కదా, మరి అవి మళ్ళీ అక్కడ కొని తెచ్చుకుంటారు మళ్ళీ వాళ్ళని చెప్పి వాళ్ళకు నమస్కారం పెట్టి పంపిస్తున్నారు, లేకపోతే మెదలకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటారు, కానీ ప్రజలైతే పట్టించుకోవట్లేదు. సార్ నిన్న కాగ్నిజెంట్ CEO గారు చెప్పిన ఒక మాట సార్ అడగాలనుకుంటున్నాను. నారా లోకేష్ గారి గురించి చెప్పిన మాట, 1.5 గంట వెయిట్ చేసి నన్ను ఒప్పించి బయటకు వచ్చారని చెప్పిన మాట. ఇదైతే కనుక వైసీపీ నాయకులు చాలామంది అంటుంది ఏంటంటే ఏదో పొగడాలని పొగుడుతున్నారు తప్పితే వీళ్ళకంత సినిమా లేదు. తెలుగుదేశం కూటమి నాయకులకి నారా లోకేష్ గారికి వీళ్ళందరినీ ఏదో ఎలివేషన్ చేస్తున్నారు, నారా లోకేష్ గారిని కావాలని ఎలివేషన్ చేయించుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇది వాస్తవమే అనుకోవాలంటారు? మరి అసలు నారా లోకేష్ గారి గురించి ఏమీ తెలియదు కదండి, వాళ్ళకి ఏం తెలుసండి. ఆయన పట్టుబట్టాడంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఒకసారి ఓడిపోయాడు, అయినా సరే మళ్ళీ పట్టుబట్టి అక్కడ గెలిచాడా లేదా? మరి ఎందుకని ఎట్లా గెలిచాడు? మామూలు తుత్తు అంతరంగా గెలవలేదు, ఫుల్ మెజారిటీతో గెలిచాడు. ఎప్పుడు రాని మెజారిటీతో గెలిచాడు, 90,000 పైచీలకు మెజారిటీతో గెలిచాడు. అట్లనే ఆయన అనుకున్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని కన్విన్స్ చేశాడు, ఆ రోజున కన్విన్స్ చేశాడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ దావోస్ మీటింగ్ బిఫోర్ దట్ ముందు గ్రౌండ్ చేయించాడా లేదా? అది చూడాలి కదా. అది చూడకుండా ఏదేదో అనుకుంటే ఏంటి లాభం? 11 monthsలో ఆయన తీసుకొచ్చేసాడు కదా, తీసుకొచ్చాడా లేదా? అది ఆయన పట్టుదల, ఆయనకు ఉన్న కమిట్మెంట్. అది గ్రేట్ పర్సన్ అండి. అంటే మనం పద్దాకు చెప్పకూడదు, మారిపోతున్నాయి అనుకోవచ్చు అంటారు. 100% పక్కా వైజాగ్ అసలు రూపులేక ఏది అసలు వైజాగ్ మారిపోద్ది. జస్ట్ 10 yearsలో మీరు ఫారెన్లో ఉన్నారని ఫీల్ అవుతారండి, 100% పక్కా. అది విశాఖపట్నం కూడా అందుకు అనువైన ప్రదేశం యాక్చువల్ చెప్పాలంటే. అంటే పీపుల్ ఆల్సో సాఫ్ట్గా ఉంటారు, ఇట్లా అదర్ ప్లేస్లో లేక కాకుండా రాయలసీమ లాగా లేకపోతే అదర్ ప్లేసెస్లో స్టేట్లో కంట్రీలో కూడా అట్లా రిఫ్రాఫ్గా ఉండటం అట్లాంటి పనులు ఏం చేయరు. దూరంగా తొందరపడి మాట్లాడటం అట్లాంటివి ఏం చేయరు. కామ్ గోయింగ్ పీపుల్ కాబట్టి శుభ్రంగా అది ఫారెన్ లాగానే కనపడుతుంది ఇంకా 10 yearsలో మనకి.